రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తరువాత రాజకీయ ముఖ చిత్రంలో అనేక మార్పులు వచ్చాయి. నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళి 11 సీట్లుగా పరిమితం కావటం, తర్వాత 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో పోరాడినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవటం, ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసి 164 స్థానాలతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రంలో కూడా బీజేపీతో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అయ్యారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. రాజకీయాలు స్పీడ్గా రూపాంతరం చెందుకుంటున్నాయి. ఇప్పటి వరకు అంటే ఈ 5 ఏళ్ల పాటు వైసీపీలో అధికారంలో ఉండగా పెత్తనం చెలాయించినటువంటి సీనియర్ నేతలు సుమారు 10 నుంచి 15 మంది వరకు, అంటే జగన్ ప్రభుత్వంలో టాప్ లెవెల్లో వ్యవహారాలు నడిపిన వాళ్ళు ఒక సుమారుగా 10-15 మంది బీజేపీలోకి వెళ్ళడానికి తెర వెనుక అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధానంగా అంటే అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు చేసిన అరాచకాలు, కేసులు ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఇక్కడ చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలోని మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు ఎన్ని దర్యాప్తుల పేరుతో వెంటపడతాయని, సేఫ్ జోన్గా ఉంటుందనే ఉద్దేశంతో బీజేపీలో చేరాలనే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. అంటే 2019లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పట్లో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి 4 సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి అటు సీఎం రమేష్ వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులుగా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దానినే వీళ్ళు మోడల్గా తీసుకొని బీజేపీలో చేరితే మనం సేఫ్ సైడ్లో ఉంటాం, మనం చేసినటువంటి అవినీతి అక్రమాలు వీటి మీద దర్యాప్తు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మనం వెంటబడకుండా సేఫ్గా ఉంటాం, ముందు ఈ ప్రభుత్వ హయాంలో కొంచెం పక్కకు దొలిగితే మనకి జోలి ఎవరు రారు, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో దాని పార్టీ నేతల అండలతో మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దర్యాప్తు నుంచి తప్పించుకోవచ్చు అనే మార్గంలో భాగంగా బీజేపీలో చేరడానికి మార్గాలు ఎంచుకొని ఢిల్లీలో లాబీ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. సుమారుగా 10 నుంచి 15 మంది ప్రముఖులు జగన్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలంతా కూడా బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు అంటే ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర స్థాయిలో అటు కేంద్రంలో రెంటిల్లో కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ, జనసేన కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు. కేంద్రంలో కూడా అక్కడ బీజేపీ అంటే మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి కూడా భాగస్వాములుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చెందిన 2 రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్లు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. దీంతో గతంలో అప్పట్లో తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మధ్య సఖ్యత లేకపోవడం వలన తెలుగుదేశం ఎంపీలను బీజేపీలో ఆ రోజు చేర్చుకున్నారు. అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఈ వైసీపీలో నాయకుల్ని చేర్చుకోవడానికి బీజేపీ నాయకులు సుముఖంగా లేరు. ఒకవైపు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు, బీహార్లో నితీష్ కుమార్ వీళ్ళిద్దరి వలన ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఒకవేళ బీజేపీకి ఈ వైసీపీ నేతలను కానీ ఆహ్వానిస్తే కేంద్రంలో మద్దతు సంప్రదించుకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. అందువల్ల మనం అక్కడ దాకా తెచ్చుకోవడం మంచిది కాదు, తెలుగుదేశం పార్టీని దూరం చేసుకోవడం మంచిది కాదు, వైసీపీ వాళ్ళు చేరటం వల్ల మనకు వచ్చే అదన ప్రయోజనం లేదు అని కొంతమంది బలంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ వైసీపీ నేతల పార్టీ ఫిరాయింపు అంటే బీజేపీలోకి చేరే ప్రక్రియకి అంత అట్టించి సిగ్నల్ రాలేదు. దీంతో కింద మీద పడి అనేక మార్గాల ద్వారా బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇటు బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే బీజేపీలో ఉన్నటువంటి ఒక వర్గం అంటే చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించే వర్గం, అంటే అప్పట్లో రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీలోని ఒక వర్గం ద్వారా కేంద్రంలో రాయబారాలు నడుపుతూ ఉన్నారు. అయితే కేంద్రంలో ఉన్నటువంటి సీనియర్ నేతలు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, మోడీ, ఇతర సీనియర్ నేతలు, ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఉన్న పురంధరేశ్వరి వీళ్ళతో సన్నిహితంగా లేకపోతే చేరడం కష్టం అనే ఉద్దేశంతో ఉంది. అయితే వైసీపీ నేతలు ఈ చేసే ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అయ్యి వీళ్ళు బీజేపీలో చేరతారనేది కొంచెం చర్చనీయాంశంగా ఉంది. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంటే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ప్రభుత్వం
జగన్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు తిరగదోడే ప్రయత్నాల్లో ఉంది. దీంతో ఏ సమయంలో మన మీద పోలీస్ కేసులు నమోదు చేస్తారు, ఏ సమయంలో పోలీసులు అరెస్ట్ చేస్తారనే అలజడి వైసీపీ నేతల్లో ఉంది. దీనిని తప్పించుకోవడం కోసం బీజేపీలో చేరాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. మరి అది వాళ్ళ నాయకులు ఏ మేరకు సక్సెస్ అవుతారు, బీజేపీ నేతలు తలుపులు తీసి వీళ్ళని ఆహ్వానిస్తారా, మరి వీళ్ళ చేరికని స్వాగతిస్తారా, వీళ్ళ చేరికకి అంగీకరించకుండా బ్రేక్ వేస్తారా, ఇవన్నీ కూడా ప్రస్తుతం తెర మీదకి వస్తున్నటువంటి అనేక అంశాలు. ఇప్పటికే కేంద్రంలో 3 వారాల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంకా పూర్తి స్థాయిలో బడ్జెట్ సమావేశాలు జరగలేదు. తొలిసారి 1 వారం క్రితం పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. ఇప్పటికే పార్లమెంట్లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియన్ గ్రూపు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఒక బలమైనటువంటి శక్తిగా లోక్సభలో ఏర్పడింది. దీంతో ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళని చేర్చుకొని తెలుగుదేశం పార్టీని దూరం చేసుకోవడం మంచిది కాదు అని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా, నిఘా వర్గాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అటు బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఇప్పటికిప్పుడు బీజేపీలో వైసీపీ నేతల చేరిక అనేది సాధ్యం కాదంటున్నారు. అయితే ఇక్కడ గతంలో చేసిన అరాచకాలు అక్రమాలు వాటి నుంచి తప్పించుకోవడం కోసం ఇంతకంటే మనకు గత్యంతరం లేదనే ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరంగా ఉన్నారు. మరి ఈ ప్రయత్నం సాఫీగా ముందుకు సాగుద్దా, ఎక్కడ ఏమైద్ది అనే దాని మీద ఇంకా కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ తమ ప్రయత్నాలని ముమ్మరంగానే చేస్తా ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ముప్పుని తప్పించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు బీజేపీకి చేరికకు ఇంకా తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొంతకాలం ఆగితే కానీ ఈ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాల్సింది. ఇది దీనికి సంబంధించిన అంశం.